నూతన ప్రభుత్వం ప్రజలకు ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తుందని 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేస్తామంటున్న తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన ప్రభుత్వం, నూతన సంవత్సరం, నూతన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో రానున్న రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉండబోతోంది, ప్రజలకు ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తారనేటువంటి పూర్తి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 139వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అనంతరం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతోంది, పార్లమెంట్ ఎన్నికలే కానీ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది? 130 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టే సమయంలో శుభ సూచిక ఏంటంటే, రేవంత్ రెడ్డి 4 ఏళ్ల ముందు 4 సంవత్సరాల క్రితమే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ 4 ఏళ్లలో ఊపు తీసుకొచ్చాడు, అందరినీ సమీకరించాడు, అందరినీ కలుపుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ వచ్చి అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మిండ్రు. ఎందుకంటే ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకునే తల్లి. తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఆ నమ్మికతోటి 6 డిక్లరేషన్ చేసింది. అమలు కావడానికి కూడా స్వేరింగ్ సెరమనీ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. తప్పనిసరిగా అపోజిషన్ వాళ్ళు ఇంకా నెల కూడా పూర్తి కాలే మేము వచ్చి ప్రభుత్వానికి, అప్పుడే రోజు ఒకటి మాట మాట్లాడు, వీళ్ళు డిక్లేర్ కాదు, అదేమైంది, రేషన్ కార్డులు ఇవన్నీ అంటుండ్రు. ఏదైనా ఈ 139th కాంగ్రెస్ ఎంటర్ ఇంది ఏది ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి చేస్తుంది. తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. అదేవిధంగా ఆంధ్రలో కూడా షర్మిల కూడా ఈనాడు అక్కడ నాయకత్వం చేపట్టడానికి హైకమాండ్ ఒప్పుకున్నట్టుంది. తప్పనిసరిగా ఆమె నేను మొదలే చెప్పిన, అమ్మ నువ్వు ఇక్కడ అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, నువ్వు ఎక్కడైతే నీకు అన్యాయం జరిగిందో ఆ ప్రాంతానికి పోయి నువ్వు చేస్తే మీ నాన్న ఇష్యూ మాట్లాడితే బాగుంటుందంటే, లేదు ఫైనల్గా ఆమె విన్నది కాబట్టి ఆమె కూడా అక్కడ 139 దాంట్లో వాళ్ళ తండ్రి కూడా ఆలోచన ఉంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని, అదే ఆలోచనతో రాజశేఖర్ కూతురుగా తప్పనిసరిగా అక్కడ సక్సెస్ కావాలనేది కొత్త సంవత్సరంలో నా శుభాకాంక్షలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజులలో ఆంధ్రలో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అడుగులు వేయబోతుందా? చూడండి, ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ప్రభుత్వంలో తప్పనిసరిగా తమ స్థాయి పెంచు. ఆమె అదే మొదలు నేను చెప్పినట్టు ఏది ఒక 6 months 1 year కింద ఆమె మొదలు పెట్టుంటే బాగా సక్సెస్ అవుతుంటే, ఏదైనా లేట్గా స్టార్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో తప్పనిసరిగా ఏది మరి వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా తమ గుర్తింపు పెంచుకోవడానికి, తప్పనిసరిగా అధికారంలో రావడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది అనేది నా నమ్మికున్నది. అందులో భాగంగానే ఆమె అడుగు పెట్టే టైంలోనే ఇవాళ ఆంధ్రలో 8 మంది దుర్మార్గులు ఒక ఆడపడుచును రేప్ చేయడం, ఒకేసారి మనం జంతువులమా, ఇవాళ మనుషులు కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా సీరియస్. దీని మీద ఆమె తప్పనిసరిగా ఫస్ట్ ప్రియారిటీ ఆ ఇంటికి పోయి ఆ అమ్మాయిని ఓదార్చుతే దానికి ఒక మంచి మెసేజ్ వస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్. అదేవిధంగా మనం చూస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు అనేటివి అన్నదమ్ములుగా కలిసి ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మీకు షర్మిల మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు ఏపీ ఎలక్షన్లో మీరు ఏ విధమైనటువంటి మద్దతు ఇవ్వబోతారు? చూడండి, తప్పనిసరిగా దాని మీద ఎప్పుడైతే రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా మా ప్రోద్బలం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా బట్టి కూడా వారి సాయం తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి నాకు కూడా గుర్తింపు ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక ఉమ్మడి రాష్ట్రానికి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ కూడా వారు ఎప్పుడు నన్ను పిలిచినా నేను తప్పనిసరిగా పోయి 4 మాటలు చెప్పి కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి నా శాయశక్తులకు కృషి చేస్తా. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధమైన మద్దతు తెలుపుతున్నారు? ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? చూడండి, మెజార్టీ సీట్లు వస్తామండి. ఎందుకంటే ఒక గోల్డ్ సిటీ తప్పితే మరి మిగతా 16 సీట్లలో అత్యధిక సీట్లు తేవడానికి శాయశక్తుల మేము కానీ బట్టి కానీ రేవంత్ కానీ మేము శాయశక్తుల కృషి చేస్తాం. తప్పనిసరిగా ప్రజలలో ఉన్నది. అందరు కూడా అంటున్నారు నరేంద్ర మోడీకి అటావ్, రాహుల్ గాంధీకి లావ్ అంటున్నారు. ఆ కార్యక్రమం మొదలు పెడతాం. తప్పనిసరిగా ఆయన ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. నిరుపేదలకు అన్యాయం చేశారు. ఆఖరు ముస్లింలకు పెట్టినట్టు 4% రిజర్వేషన్ కూడా ఎత్తేస్తున్నారు. కాబట్టి
మైనార్టీ సోదరులు కూడా ఆలోచనలో మార్పు రావాలి. అదే విధంగా కులంగానే చేస్తా అని చెప్పిన రాహుల్ గాంధీకి తప్పనిసరిగా నేను పవర్ చేస్తాను కాబట్టి ఆ నమ్మికతో మనం తప్పనిసరిగా బీసీ ఎస్సీలు అందరూ కూడా ఏకతాటిపై ఉండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతున్నాను. రైట్, మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 139వ సంవత్సరంలో అడుగుపెట్టిన అనంతరం అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాదరణ పెరిగిన నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేపట్టే విధంగా ప్రధాన పీఠం మీదకి వచ్చే విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనతో వి హనుమంతరావు అంటున్నారు. కెమెరామెన్ భిక్షపతితో రామ్ ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.